నీవే సృష్టి నీవే లయం నీ రూపమే ఆకాశమైన విశ్వం. కృష్ణ నీవు చెప్పిన మహిమాన్విత తత్వం నా హృదయంలో భక్తిగా నిలిచింది. కానీ నిన్ను పూర్తిగా చూడాలని ఉంది. నీ స్వరూపాన్ని నాకు దర్శించి పరచు. అర్జునా, నా విశ్వరూపం దివ్య దృష్టితో మాత్రమే చూడగలవు. నేను శతబాహు శతనేత్రుడు. లోకాలలో అందరికీ అందని పరరూపం. వేదమంత్రాల నా శబ్దం కాలంగా నా రుద్ర స్వరూపం. రసమయమైన మురళీశ్వరం కాదు, ఇక్కడ సృష్టిని నాశనం చేసే తేజస్సు. సూర్యచంద్రులు నా నేత్రములు, నక్షత్ర గణములు నా కాంతుల వృక్షాలు. చలించే ప్రతి అణువు నాలో భాగం, శూన్యము సాక్షిగా నా వైభవాన్ని చూపిస్తాను. దిగ్విజయ బలరూపాల వాహనం, అసంఖ్యాక దేవతల నమస్కార నినాదం. కాలాగ్ని స్వరూపంలో లోక సంహార, మహాభయానక దృశ్యం నీ దయతో సహించితి తిని. అర్జునుడి గుండెల్లో భయం, అతడు వణికిపోతూ భక్తిగా శరణు పొందాడు. క్షమించు కృష్ణ, నిన్ను మిత్రుడిగా చూచినందుకు. ఒక మాట ఒక హాస్యం నన్ను మాపేయని. అర్జునా, భక్తితో నన్ను చూసినవాడు ఈ విశ్వరూపాన్ని మరచిపోడు. కర్మ చేసి నామ జపించి భక్తిగా జీవించిన వాడు నన్ను పొందతాడు. ఈ రూపం ఎవరికి అందదు, నాకు లీనమై జీవించే వారికి మాత్రమే. నీకు నేను దయచేసి చూపించాను, ఇది నీ భక్తికి ఇచ్చిన నా వరప్రసాదం.